సో హే గైస్, ఇందాకే నేను ట్రైన్ బ్లాగ్ అయితే ఎండ్ చేసా. ఇప్పుడు మనం వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఎవరైనా విజయవాడ రైల్వే స్టేషన్ విజిట్ చేసే వాళ్ళకు, అంటే వన్ డేలో విజయవాడ ట్రిప్ అయిపోగొట్టుకునే వాళ్ళకు ఒక చిన్న సజెషన్. మీరు రూమ్స్ తీసుకొని 500-600 పెట్టేదానికంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎన్నికలు కనిపిస్తుంది కదా, ఈ ఏసీ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే ఆ ఏసీ వెయిటింగ్ హాల్. మీరు ఇక్కడికి వచ్చినారంటే 1 అవర్లో మీరు ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. నాకు తెలిసి పర్ పర్సన్ 1 అవర్కి వీళ్ళు ఛార్జ్ చేసేది అయితే 23 రూపీస్. ఇది నాకైతే బెస్ట్ డీల్ అనిపించింది. నాలాగే ఇప్పుడు నేనైతే 1 డే ట్రిప్ కోసమని వచ్చా. ఇలా 1 డే ట్రిప్ కోసమని వచ్చిన వాళ్ళకైతే ఇది మాత్రం బెస్ట్ అని చెప్తున్నాను. నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లోపల టాయిలెట్స్ కానీ అన్నీ క్లీన్గానే ఉన్నాయి. మీకు కావాలంటే నెక్స్ట్ లోపల క్లిప్ పెట్టేస్తా. టాయిలెట్స్ కాదు, మామూలు హాల్. మొత్తం అంతా ఓకే, బాగుంది. సో ఇప్పుడైతే మనము టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ స్టేషన్ బయటకి అయితే వెళ్ళిపోదాము. సో చలో గైస్, మనకు స్టేషన్ బయటకి వెళ్ళిన తర్వాత ఏమంటారు, బస్సెస్ ఉంటాయి టెంపుల్కి వెళ్ళడానికి. ఒకసారి ఆ బస్సెస్ అయితే చెక్ చేద్దాము. ఒకవేళ బస్సు ఉంటే మనం మాత్రం చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోవచ్చు టెంపుల్కి. చెప్పా కదా ఈ ట్రిప్ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ అని. సో గైస్, నేను ఎవరో తెలియని వాళ్ళకైతే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ హర్ష. నా ఛానల్ని ఇంతవరకు మీరు ఇది ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లాస్ట్ ఒక 2-3 వీడియోస్ చూసేసి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో గైస్, టైం వచ్చేసరికి 6 అవుతుంది. మీకు ఆ వెయిటింగ్ హాల్ ఎక్కడుందో తెలియకపోతే గేట్ 3 ఎగ్జిట్ దగ్గరే, అంటే దాని పక్కనే ఉంటుంది ఆ వెయిటింగ్ హాల్. సో ఒకసారి అయితే మీరు ఎప్పుడైనా వస్తే చెక్అవుట్ చేసేయండి. సో గైస్, మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. చూడండి, మనము మామూలుగా అయితే ఇక్కడే స్నానం చేయాలి. కాకపోతే రైల్వే స్టేషన్లోనే కొంచెం ఫ్రీగానే స్నానం చేసేసి వచ్చాము. అండ్ ఇక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు పెద్దగా ఐడియా లేదు ఈ ఏరియాస్ అంతా. ఎవరైనా అడుగుతూనే వెళ్ళాలి, లేకపోతే ఇక్కడ కాదు పని. లేదు లేదులేండి, లేదులేండి. ఒకటి మెయిన్ ఏంటంటే రైల్వే స్టేషన్ దగ్గర ఆటో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని స్కామ్ చేయాలని ట్రై చేస్తారు. ఎట్లా అంటే మామూలుగా అయితే 100 రూపాయలు తీసుకోవాలి, నీకోసం నేను 80కే వస్తా అంటున్నాను, నిన్నొక్కడనే తీసుకెళ్తాను, మరి 80 కూడా ఇవ్వవా, అట్లంతా అంటుంటారు. కాకపోతే మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది, మ్యాప్స్ పెట్టుకొని కొంచెం సర్వీస్ రోడ్డు కొంచెం ముందుకు వస్తే షేర్ ఆటోలు ఉంటాయి. షేర్ ఆటోలు 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటారు. అదే షేర్ ఉన్నారనుకో 20 రూపీసే. షేర్ ఎవరు లేకపోయినా 30 రూపీస్ తీసుకుంటారు. సో ఒకసారి ఆలోచించి అయితే వెళ్ళండి. మీకు అక్కడ చూపిస్తా. మనకు టెంపుల్ అంతా పైనే ఉండేది. మీరు ఇందాకటి నుంచి నన్ను చూస్తున్నారు కదా, ఈ టవల్ ఎందుకంటే డౌట్ రాలేదా? బేసికల్లీ టవల్ ఆరలేదు, సో అందుకు ఇట్లా మెడ మీద వేసుకొని తిరుగుతున్నా. సో గైస్, ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి అనుకుంటా. ఒకటి లిఫ్ట్, ఒకటి స్టెప్స్. స్టెప్స్ ఎక్కాలంటే అంత పెద్ద బిల్డింగ్, 7 ఫ్లోర్స్ బిల్డింగ్, తలా ఫర్ ఏ రీజన్. అయినా పర్లేదు, మనం బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నాం కాబట్టి స్టెప్స్ ఎక్కే పోదాం. సో గైస్, మనకైతే పైకి బ్యాగ్ ఇవన్నీ అలో లేదంట. సో ఫోను బ్యాగ్ అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో గైస్, దర్శనం కూడా అయిపోయింది. మీరు పొద్దున్నే వచ్చేటట్టయితే నా మాటిని ఉచిత దర్శనానికి వెళ్ళండి. 100 రూపాయలు 300, 500 దర్శనం కంటే ఉచిత దర్శనానికి వెళ్ళండి. ఇక్కడ 2 వేస్ ఉన్నాయని నాకు తెలీదు. నేను ఇట్లా మెట్లు ఎక్కుంటూ పోయినాను. అటు ఘాట్ రోడ్ ఉంది, ఆ రోడ్డు మీద పోయినా మనకు టెంపుల్ వస్తుంది.
కాకపోతే ఆడ పోయింటే మేలు, అంటే అది బస్సులో వెళ్ళి ఉండాల్సింది. అట్లా వెళ్ళింటేనే మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. ఎట్లా అంటే మనకు ఏమంటారు, అక్కడి నుంచి వీడియోస్ బాగా తీసుకోవచ్చు. దీనికైతే మంచి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే ఏం చేద్దాం, మనం మిస్ అయిపోయినాము. అంటే ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కాలంటే నా వల్ల కాదు. సో అక్కడ దుర్గా ఘాట ఏదో అంటారు దాన్ని. అక్కడ పోయి కూర్చొని తినాలి. నేను పార్సల్ కట్టించుకున్నా, తింటూ వీడియో చేస్తా. సో గైస్, మీకు కనిపిస్తుంది కదా, అదే మన ప్రకాశం బ్యారేజ్. అండ్ అక్కడ కనిపించే ఐలాండ్ వచ్చేసి భవానీ ఐలాండ్. మనం అక్కడికి కూడా వెళ్తాం ఈరోజు. అది కూడా సపరేట్ వ్లాగ్ అయితే పెడదామా అని ఆలోచిస్తున్నాను.